కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీ. అసలు అవుట్డేటెడ్ స్టోరీ. పార్ట్ 2 ఉంది, ఏదో బాహుబలి ట్విస్ట్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో ట్రై చేద్దాం అనుకున్నారు, అది వర్స్ట్గా వచ్చింది, కంప్లీట్గా వర్స్ట్గా వచ్చింది. కానీ ఒక్క పాజిటివ్ ఏంటంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అసలు సాగు కొట్టారు అసలు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ అనిరుద్ధ్, తారక్. ఆచార్యతో కంపేర్ చేయలేం కానీ, ఆచార్య ఇంకో నాట్ కానీ, దానంత కాదు కానీ బాగానే ఉంది. ఇక్కడ సేవ్ చేసింది ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం, ఎన్టీఆర్ యాక్టింగ్. అంత లేదన్న, ఈజీగా అర్థమైపోతుంది అక్కడ. ఒక 15 మినిట్స్ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. స్కిన్ టోన్ కోసం స్కిన్ కోసం పెట్టుకున్నారు తప్ప అంత యాక్టింగ్ అంత ఏం లేదన్న. క్రింజ్ కామెడీ, అది క్రింజ్ కామెడీ. ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం పెట్టుకోవచ్చు, ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాల్ రగేసుకొని చెప్పుకోవచ్చు ఇది మా సినిమా అని చెప్పి. కాకపోతే కొరటాల రాడ్ దింపాడు అంతే. బాగుందండి, బాగుంది మూవీ. అవుట్డేటెడ్ స్టోరీ అన్న, కంప్లీట్గా అవుట్డేటెడ్. చూడొచ్చు బ్రో, మంచి సినిమా. బాగుంది బ్రో, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ బోర్ అనిపించలేదు, చాలా బాగుంది. చూపించారు, చాలా మంది చూపించారు. బ్రో ఎలా ఉంది బ్రో? ఆల్ టైగర్ అన్న బ్రో, చెప్పండి బ్రో. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో సూపర్ బ్రో, ఇటు బ్రో. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది బ్రో, సెకండ్ హాఫ్ ఏం అనిపించలేదు. అంటే పార్ట్ 2కి అసలు ఏం అనిపించలేదు. పార్ట్ 2 ఉంటే బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే బెస్ట్ అనిపిస్తుందా? అంటే దేవరా ఉంటే సూపరు, కానీ దేవరా కోసమే సెకండ్ పార్ట్ అంటే నచ్చలేదు. క్రేజీ మూవీ జై సూపర్ అన్న. లేదు లేదు, ఆచార్య కంటే బాగుంది భయ్య. బాగుంది. చాలా బాగుంది. ఎక్కడన్నా బోర్ అనిపించిందా? హోటల్ షో మార్క్ చూపించారు, అలా తీసుకెళ్ళాడు. బోర్ అనిపించింది ఎక్కడైనా? కొంచెం అనిపించింది, హోటల్ షో మార్క్ తీసేయాలి కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం అనిపించింది. నంబర్ 1 గా ఉంది, హైలైట్ టాప్ గా ఉంది, నంబర్ 1 ఇక బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఒక 10 నుంచి 15 నిమిషాలు లాగ్ అయినట్టు అనిపించింది. ఫైనల్గా క్లైమాక్స్ ఒక ట్విస్ట్ తోటి ఎండ్ చేశాడు. సినిమా బాగుంది. లేదు లేదు, సినిమా బాగుంది, బాగా తీశాడు. మరో ఆచార్య కాదు, సినిమా బాగా తీశాడు. అనిరుద్ధ్ చంపేశాడు. ఓవరాల్గా బీజిఎం మీద సినిమాని అనిరుద్ధ్ లాక్కొచ్చాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ కొంచెం లాగైంది. బట్ ఫైనల్గా ఎండింగ్కి వచ్చేసరికి సినిమా ఓకే. జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్లోనే వచ్చింది, కాకపోతే ఆ అమ్మాయి చాలా లిమిటెడ్ స్పేసే, ఒక పాటకే ఉంది. అంత పార్ట్ 2 చూడాలి, ఉంటుందేమో. ఉంటుందో అనేది ఎండింగ్ అనేది అర్థం కాలేదు, బట్ ఉంటుందో లేదనేది చూడాలి. 5 out of 3. 50 days పక్కా ఎవడెన్ని పెట్టుకున్నా ఏంటి అని, ఎవడెన్ని ఆపినా సుదర్శన్లో ఈవెంట్ ఆపేసి పోలీసులు అందరు కలిపి. ఇక్కడ మాత్రం ఇచ్చి పాడేసిన ఆల్రెడీ 2 ఫ్లాప్లు ఉన్నాడు, 3వది ఇచ్చి పాడేసిండు. ఎట్లుంది తెలుసా, ఒకసారి మీరు కూడా వెళ్ళి సినిమా చూసి ఇంటర్వ్యూ మాకు కూడా ఇస్తే మేము కూడా చూస్తాం, కాలర్ ఎగరేసుకుంటాం. అన్నా జాన్వీ కపూర్ హాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడు తెలుగులో ఇండస్ట్రీ పెట్టింది. ఎట్లుంది తెలుసా, ర్యాంపేజ్ చేసింది. డైలాగా సిఆర్ షోలో వచ్చిండు మా అన్న, గో ఈవెంట్ ఆఫ్ చేసిరు, మాది హోటల్లో ఈవెంట్ ఆఫ్ చేసిరు. ఎవడన్నా పెట్టుకున్నా మా ఎన్టీఆర్ పేగలేడు. ఇప్పుడు చాలా మంది సుదర్శన్ లో ఈవెంట్ ఆఫ్ చేసిరు, మా అన్నని ఎదిగిపోయింది కాబట్టి ఆ పనికి ట్రై చేస్తారు. కానీ ఇదొకటే నాది డైలాగా, కంటపడ్డా కనికరిస్తానేమో, వెంటపడ్డా నరికేస్తావో బా. రాజమౌళి మిచ్ స్టార్ట్ చేసింది మావాడే, బ్రేక్ చేసింది కూడా మావాడే. ఇప్పుడు అనిరుద్ధ్ గురించి స్పెషల్గా చెప్పని అవసరం లేదు. దేవరా అంటే
టోప్ సినిమా. జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ. మాకు అవన్నీ ఏం లేదు, జస్ట్ ఎన్టీఆర్ అన్న అంతే. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? పార్ట్ 2 అంటే లాస్ట్లో అంటే సెకండ్ హాఫ్కి కావాల్సిన మొత్తం ఉంటుంది కదా కీ, అది ఉంది. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ 5. మరి రేటింగ్ కాదు బ్రో, జస్ట్ ఎన్టీఆర్ అన్న మాకు స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ప్రజెన్స్ చాలంతే. డైలాగ్ చెప్తారా ఒకటి? డైలాగ్ ఏం లేదు బ్రో, గొంతు పోయింది అంతే, వద్దు. సినిమా చాలా బాగుంది. సినిమా ఎన్టీఆర్ సరికొత్తగా కోటాసేవ చూపించారన్న. ఇంకోటి ఎంచుకునే విధానము, ఎంచుకునే స్టైల్ చాలా బాగుంది అన్న సినిమా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక లాగు, ఒక ఇదనేది లేదు. సినిమా ఎలాగుందో అలాగే వెళ్ళింది. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎక్సలెంట్ బ్రో. బ్లాక్ బస్టర్ పిక్చర్, బ్లాక్ బస్టర్ అంతే. ఎందుకంటే థియేటర్లో అరిసి నేను, ఎందుకంటే మాలాంటి వాళ్ళు కడగండి, బయట వాళ్ళు కడగండి. బ్లాక్ బస్టర్స్ పిచ్చోళ్ళు బ్రో, ఇక్కడ తను చూడమని బ్రో, పిచ్చోళ్ళు. ఎవరి మాటలో నమ్మకండి. ఒక్కటైతే ప్రేక్షకులకు చెప్తుంది ఏంటంటే, పార్ట్ 2 ఇంకా అద్భుతంగా తీస్తారని మాకు, ఇంకా అద్భుతంగా తీస్తారని మాకు ఒక రిక్వెస్ట్ ఉంటుంది అంతే. ఇంకంత మించి ఏం లేదు. ఇక్కడ వరకు అయితే సినిమా సూపర్, ఎక్సలెంట్గా తీసాడు సినిమా. ఎక్కడ చూపించాడు లేదు బ్రో, ఎక్సలెంట్ తీసాడు ఆయన. ఒక దీంతో తీసాడు, చాలా బాగా తీసాడు బ్రో. సినిమా అయితే ఎక్సలెంట్. ఎలా అనిపించింది బ్రో మూవీ? నాకైతే బాగా నచ్చింది. అంటే లైక్ 6 ఇయర్స్గా మేము సోలో రిలీజ్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆ రేంజ్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఓవరాల్ అయితే మూవీ బాగుంది. లైక్ ఫస్ట్ రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగా వచ్చింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అసలు పీక్స్. ఫస్ట్ హాఫ్ చాలా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం స్టార్టింగ్లో లాగ్ అయినా కానీ మళ్ళీ లాస్ట్ 40 minutes అనేది చాలా బాగుంది. అండ్ లాస్ట్లో కొంచెం ట్విస్ట్ లాగా కూడా పెట్టాడు దేవరా పార్ట్ 2కి. లైక్ ఒక 20 minutes ఉంది అంతే. జస్ట్ ఒక సాంగ్ కోసం పెట్టారు, ఇంకా నార్మల్ రొటీన్ సీన్స్ అవి. పార్ట్ 2లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెడతాడేమో అనుకుంటున్నాము. అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఇన్ క్లైమాక్స్ ఎండింగ్లో. సో మేబీ అదే అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. సైఫ్ అలీ ఖాన్ దేవరా మధ్య సీన్స్ ఉంటాయేమో పార్ట్ 2లో, లేదంటే ఇంకా వేరే క్యారెక్టర్ ఏమైనా ఇంట్రొడ్యూస్ అవుతాయేమో అనుకుంటున్నాం. బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. మొత్తం సినిమా మొత్తం హైలైట్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ఒకటి, అనిరుద్ధ్ బీజిఎం ఒకటి. సింగిల్ డైలాగ్, బాప్ బాప్ होता है, बेटा बेटा होता है, అంతే. అది సూపర్, అంతే. ఎక్సలెంట్ మూవీ, సినిమా బ్లాక్ బస్టర్. బొమ్మ దిగింది, సినిమా బ్లాక్ బస్టర్. పుణకాలే 100 times చెప్పిండు. హీరోయిన్ రోల్ అయితే వేస్ట్, హీరోయిన్ రోల్ ఏం బాగా ఏమో లాగ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే పార్ట్ 2కి ఏమో మామూలుగా బాహుబలి లెక్క తండ్రి కొడుకుని చంపుతుంది, కానీ ల్యాక్ చేసి మూవీ ల్యాక్ చేసింది. ఇంకా పార్ట్ 2 చూడాలి. జై ఎన్టీఆర్ ఊచకోతానా, ఎన్టీఆర్ ఊచకోతా. జై ఎన్టీఆర్ సూపర్. 6 years వెయిట్ చేసినాం మనం. కాలర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. దసరా పండుగ మాత్రం ఎంజాయ్ చేసుకోవచ్చు. దేవర సంవత్సరం ఈ సినిమా మాత్రం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేయాలి బ్రదరు. వరా దేవర సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ, సూపర్ హిట్. కాలర్ కాదు, కాలర్ ఎక్కేసుకోలాగా ఉంది. కాలర్ ఎక్కేసేలాగా ప్రతి ఒక్క సౌండ్, ప్రతి ఒక్క మూవీ లాగా రిసీవ్ చేసుకుంటే మాత్రం ఇచ్చి పాడన్న కేక్ స్పీడ్ అంతే. అంటే పార్ట్ 2 ట్విస్ట్ ఎలా ఉంది? పార్ట్ 2 ట్విస్ట్ అన్న, నేను చెప్తున్నా కదా, సినిమా సెకండ్ పార్ట్ చూస్తేనే వాళ్ళు మంచిగా మూవీలాగా రిసీవ్ చేసుకున్నట్లు లెక్క. లేదు అని ఏదో ఊహించుకుంటే మాత్రం సినిమా నడవదు. మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తున్నాను. బీజం ఇంతకుముందు జైలర్ సినిమాలో ఏదైనా బీజం కనిపించిందేమో కానీ తర్వాత వచ్చా దుమ్ము లేపాడు, ఇరగా తీశాడు. మాట్లాడడానికి లేదు.
రాజమౌళిది తిరగ రాశారు. 3 క్యారెక్టర్ జైలు అవకాశంలో 3 క్యారెక్టర్లు చేస్తేనే మనం షాక్ అయిపోయాం. ఇంకా దీనికి 2 క్యారెక్టర్స్ మనం మాట్లాడుకోకూడదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చేయలేదు, వేస్తే బాగుండేది. ఆల్వేస్ దేవరా. కాలర్ సరిపోదు, 2 కాలర్లు సరిపోవు, 3 కాలర్లు కావాలి. కాలరే అవసరం లేదు నన్ను అడిగితే. జై ఎన్టీఆర్. అప్పుడు మీకు ఫస్ట్ ఎన్టీఆర్ నచ్చారా, సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎన్టీఆర్ నచ్చారా? జస్ట్ ఎన్టీఆర్ నచ్చాడు బ్రో నాకు, అంతేనా? అంతే. ఓకే, జాహ్నవి జస్ట్ ఒక 15 minutes బ్రో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు వీళ్ళంతా ఎంత, అంతేనా? అంతే. ఓకే, ఎన్టీఆర్ క్యారీ చేశాడు. ఇదిగో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఒకటి అవన్నీ చెప్పం, స్పాయిలర్స్. అంతేనా? సూపర్ సూపర్. ఇలాంటి మంచి రివ్యూస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అన్న ఎలా అనిపించింది మీకు సినిమా? జై ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్ తప్ప ఏం సినిమా గురించి చెప్పండి. సినిమా చాలా బాగుంది అన్న. అవునా? సెకండ్ హాఫ్ గురించి చేయగల వెయిటింగ్. అవునన్న, సెకండ్ టైం చూస్తాను. ఓకే ఓకే. స్టార్ట్ అవ్వకముందు తమ్ముడిని అడిగాము, చాలా హైప్ ఉంటుంది అది ఇది అన్నారు. చూసిన తర్వాత కళ్ళు అయితే బాగా ఎర్రగా అయ్యాయి, ఆ ఎర్ర సముద్రం చూసినట్టున్నారు. అసలు సినిమా గురించి ప్రతిదీ తెలుసుకుందాం. బ్రో ఏంటి పరిస్థితి, సినిమా ఎలా ఉంది? అన్న సినిమా అయితే నిజంగా నేను చూడక ముందే చెప్పేసిన పీక్స్లో ఉందని, ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా కదా, అంతకు మించుందన్న సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ఎన్టీఆర్ అన్నని 6 years తర్వాత వచ్చిన సోలో ఫిలిం అన్న, అంటే మా దేవుడిని స్క్రీన్ మీద చూసినాం అంత ఫీలింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్న. సినిమా రేంజ్ కూడా వేరే లెవెల్ ఉంది. అంటే ఫైటింగ్స్ మాత్రం మామూలుగా లేవన్న, ఊరమాస్ ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఫైటింగ్స్ ఉంటాయి చూడండి, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ కూడా ఒక్కొక్క ఎలివేషన్ అనమాట సినిమాకి. ఆ ఫైటింగ్ సీన్తో పాటు మా అనిరుద్ధ్ అన్న బీజిఎం ఉంటుంది చూడండి, మామూలు కొట్టడం కాదన్న, కుక్కని కొట్టినట్లు కొట్టిండు బీజిఎం కూడా. అంత బాగా అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో అమ్మ బాబోయ్ ఆ మందం ఏందన్న, నిజంగా జాన్వీ పాపని చూస్తుంటే అమ్మా మామూలుగా లేదన్న, నిజంగా హీరోయిన్ అంతే. ఇప్పుడు ఆవిడ సినిమాలో ఒక 20 minutes ఉన్నది, కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఆ అందచందాలు అని అంటున్నారు. అన్న ఫ్యాన్స్ అందరం వచ్చింది మా ఎన్టీఆర్ అన్న కోసం అన్న. నిజంగా ఎన్టీఆర్ అన్నని చూసినాం, ఆ అన్న డైలాగ్ డెలివరీ చూసినాం, అన్న యాక్షన్ సీన్ చూసినాం, అన్న ఫైటింగ్ సీన్ చూసినాం. నిజంగా ఆ అన్న కంట్లో నుంచి వచ్చిన ఒక్కొక్క చుక్క కూడా, ఒక్కొక్క ఎమోషన్ కూడా మేము అందరం ఆడియన్స్గా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంకో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది చూడండి, ఆ ట్విస్ట్లు అయితే పీక్స్ అన్న. ట్విస్ట్ మామూలు ట్విస్టులు కాదు, అంటే బాహుబలిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ట్విస్ట్ ఉంది కదా, ఈ సినిమా తర్వాత ఆ ట్విస్ట్ గురించి అందరు మాట్లాడుకుంటారు, మామూలుగా కాదు. ఇప్పుడు సినిమాలో 3 ఎన్టీఆర్లు ఉన్నారు అంటే అది నిజమేనా? అన్న 3, 4, 5, 6 కాదు, నాకు సినిమా మొత్తం అందరు ఎన్టీఆర్ లాగానే కనిపిస్తారు నిజంగా. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు సినిమా రిలీజ్ కాకముందు అందరూ నెగిటివిటీ అందరూ, అరే సినిమా పోయిందిరా, సినిమా బాగాలేదురా, సినిమా దొబ్బిందిరా, ఎన్టీఆర్ అన్న స్టోరీ ఏం లేదు, ఎన్టీఆర్ అన్న డాన్స్ బాగా వేయలేదు, ఆ జాన్వీ పాప ఎందుకు పెట్టింది హీరోయిన్, మళ్ళీ ఆచార్య లాగా అవుతుంది, మళ్ళీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేసిర్రు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా అన్న, దెంగితే దేవరా అంటారు, వెళ్ళి దేవర సినిమా చూడండి, మీకే నచ్చుతా అన్న. థ్యాంక్ యూ. లైఫ్ టైంలో అల్టిమేట్ గా తీస్తారు దేవర క్యారెక్టర్. హీరోయిన్ జస్ట్ 20 minutes ఉందని ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అవుతున్నారు. అంటే అట్లేం లేదన్న, అది సెకండ్ పార్ట్లో హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి అన్నారు. అదే మెయిన్ వాళ్ళు చెప్పడం కూడా 5 hours సినిమా అని చెప్పేసి అన్నారు కదా, అందుకోసం పార్ట్ 2కి వెళ్ళారు. యాక్చువల్గా సినిమా మేము కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం అప్సెట్ అయింది, ఏంటంటే సడన్గా ఎండ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఒక వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి మన సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది, అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎండ్ అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఇప్పుడు ఫైట్స్ ఫస్ట్ హాఫ్ లో జరిగిన ఒక 4-5 ఫైట్స్ బాగున్నాయా, లేకపోతే సెకండ్ హాఫ్ ఏం లేవన్న ఫైట్స్? ఉంటది కదా, లాస్ట్ లో ఒక ఫైట్ ఉంది, అది అంతా ఉండదు. సినిమా అంతా ఫస్ట్ హాఫే. దేవర చూడాలంటే ఫస్ట్ హాఫ్ అసలు పీక్స్ అల్టిమేట్. అంటే 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటారు, ఫస్ట్ హాఫ్లోనే మొత్తం చూపిస్తారు, కడుపు నిండిపోతాయి ఫ్యాన్స్ అది చూస్తేనే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో షిప్ మీద ఫైట్లు 2 ఉన్నాయి అనమాట, ఆ రెండిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఫస్ట్ ఫైట్ అసలు ఆ ఎన్టీఆర్ షిప్లోకి వెళ్ళి అందరు తీసుకొని మళ్ళీ జనాల్లోకి వచ్చేది అసలు 2 కళ్ళు సరిపోవు. అంటే యాజ్ ఫ్యాన్గా అని చెప్పట్లేదు, ఎవరైనా జనరల్ ఆడియన్స్ ఎన్టీఆర్ని చూస్తే అబ్బా ఏమున్నారా అనిపిస్తుంది, అట్లా ఉంటాడు. అయితే సెకండ్ హాఫ్ గురించి ఈగర్లీ వెయిటింగ్ మీరు? సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడో అంటే ఆ లీడ్ కూడా అట్లే ఉంది యాక్చువల్గా. ఎందుకు వాళ్ళ కొడుకునే వాళ్ళ తండ్రినే వాళ్ళ కొడుకు ఎందుకు చంపాడు అనేది మంచి లీడ్ యాక్చువల్గా. ఇప్పుడు విలన్ గా ఆయన కరెక్ట్ గా చేశాడా? అసలు సైఫ్ అలీ ఖాన్ 200% న్యాయం చేశాడు, అంటే మంచి సెలెక్షన్, విలన్ సెలెక్షన్ కూడా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు. ప్రకాష్ రాజ్ కీ రోల్, ఆయన రోల్కి తగ్గట్టు ఆయన అల్టిమేట్గా చేశాడు ఆయన కూడా.
అయితే ఈ సినిమా టోటల్గా మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5/4 అన్న. అల్టిమేట్ అంటే కొరటాల శివ కంబ్యాక్. థ్యాంక్ యూ. ఇది కొరటాల శివ సినిమా చూసినట్టు ఉంది.